ఏ వ్యక్తిని చులకనగా చూడకండి. ఎందుకంటే సూర్యుడు ఒంటరిగానే ఉంటాడు, కానీ ఇతర వాటి కంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు. మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువ ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. ఎవరి కోసమో నిన్ను మార్చుకోనవసరం లేదు, కానీ నీ కోసం అందరినీ అన్నింటినీ వదులుకున్న వారిని మాత్రం జీవితంలో వదులుకోవద్దు. బంధం కోరుకునేది ఏమిటంటే షరతులు లేకుండా ప్రేమించాలని, చెడు ఉద్దేశం లేకుండా మాట్లాడాలని, అన్ని సమయాల్లో తోడుగా ఉండాలని, అన్నింటికంటే ముఖ్యంగా ఏమీ ఆశించకుండా శ్రద్ధగా చూసుకోవాలని. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. జీవితంలో విజయం సాధించడం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు, ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామన్న దాని ఆధారంగా అంచనా వేయాలి. డబ్బు మాట్లాడే భాష ఒక్కటే. ఇవాళ నువ్వు నన్ను పొదుపు చేస్తే రేపు నిన్ను కాపాడుతాను అని. సమాజంలో రావాల్సిన మార్పేమిటో మనకు తెలుసు. ఆ మార్పు కోసం మనం ఏం చేయాలో కూడా మనకు తెలుసు. అది చేయడం అంత తేలిక కాదని కూడా తెలుసు. అయితే అందరూ చేతులు కలిపితే తప్పక సాధించగలం. ఏడుపుకి కారణాన్ని చెప్పలేని వయస్సులో నలుగురికి వినిపించేలా పెద్దగా ఏడుస్తాం. ఏడుపుకి కారణం చెప్పే వయసు వచ్చినా నలుగురికి తెలియకూడదని లోపల ఏడుస్తాం. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళను చేస్తారు, అవసరం తీరిన తర్వాత చెడ్డోళ్ళను చేసేస్తారు. పొదుపు రెండు రకాలు. ఒకటేమో ఖర్చు పెట్టగా మిగిలింది పొదుపు చేయటం, రెండు పొదుపు చేయగా మిగిలింది ఖర్చు పెట్టడం. రెండోదే ఉత్తమ మార్గం. చదువుకున్నది ఏ తరగతి వరకు అయినా మనం నేర్చుకున్న విద్య అన్నది ముఖ్యం. జీవించేది ఏ స్థితిలో అయినా మనం ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నాము అన్నది ముఖ్యం. అవమానపడ్డామని ఏడుస్తూ కూర్చోకండి. మీ అందమైన జీవితానికి అవమానాలు ఒక కారణంగా ఉండవచ్చు. మనిషికి బంధమే అతి ముఖ్యమైనది. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడుండే బంధాన్ని వదులుకోకు. లక్ష్యం ఉన్నతమైనది అయితే కష్టం నిన్ను బాధించదు. కొండ ఎక్కాలనే సంకల్పం ఆయాసాన్ని లెక్క చేయదు. ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లే పునాది రాళ్ళు. కొందరికి విడగొట్టడం అన్నా పుల్లలు పెట్టడం అన్నా చాలా సరదా. ఎప్పుడూ నవ్వుతూ ఉన్న వాళ్లను బాధ పెట్టడం మహా పాపంతో సమానం. ఏ మనిషి బలమైన కారణం లేకుండా మాట తూలడు. చిన్న మాటతో బంధాన్ని వదిలేస్తున్నావంటే నువ్వు పెట్టుకున్న నమ్మకం గాలిలో దీపం లాంటిది. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. ఒకరి హోదా, వారు చేసే వృత్తితో సంబంధం లేకుండా అందరినీ గౌరవించడం పిల్లలకు నేర్పండి. అది డ్రైవర్ అయినా లేదా తోటమాలి అయినా. అన్ని దానాల్లో కన్నా గొప్ప దానం నిదానం. నిదానంగా ఆలోచించి చూస్తే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయంటే తమ స్వార్థం కోసం ఎంతైనా తెగిస్తారు, ఎదుటివారిని ఎంతైనా అణగదొక్కేస్తారు. పరాయి స్త్రీలతో సంబంధం వలన మగాడి ఆయుర్దానం, కీర్తి, పుణ్యం నశిస్తాయి.